నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. బేసిక్గా ప్రతి సినిమాలకు ముందు ప్రివ్యూ షోస్ వేస్తూ ఉంటారు. నేను మ్యాక్సిమం సినిమాలకు తక్కువగా వెళ్తాను, అసలు ప్రివ్యూ షోస్కి వెళ్ళను. కానీ భాస్కర్ అన్న అని శివశక్తి నుంచి కాల్ చేశారు. అరే అరి అనే ఒక మూవీకి సంబంధించిన ప్రివ్యూ షో ఒకటి ఉంది, తప్పకుండా రావాలి, చాలా మంచి సినిమా, కృష్ణతత్వాన్ని చెప్పేది అంటే అన్న చెప్పగానే సరే అన్నాను. తర్వాత ఆలోచించాను, ఈ కాలంలో కృష్ణతత్వం అని చెప్పేసి కృష్ణుడి గురించి, మహాభారతం గురించి అట్లా చూపిస్తే అసలు ఎవరు చూస్తారు? ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తారు? తీయడం తప్పు అనను, దీన్ని ఆదరించే వాళ్ళు తక్కువగా ఉంటారు కాబట్టి లాస్ అవుతారు కదా. సరే ఒకసారి అయితే చూద్దాము. ఎందుకంటే రామాయణ, మహాభారత, భగవద్గీతల గురించి చదివిన కొద్దీ ఇంకా చదవాలనిపిస్తుంది, చూసిన కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది, తెలుసుకున్న కొద్దీ ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు మీ అందరికీ చాలా క్లియర్గా అర్థమై ఉంటుంది. అరి నేను ప్రివ్యూ షో అయితే చూశాను. చూసిన తర్వాత ఆ సినిమాకి ఫిదా అయిపోయానని చెప్పొచ్చు. మనిషి కనిపించే శత్రువుతో పోరాటం కంటే కనిపించని శత్రువుతో పోరాడతాడు చూసారా. తనలో ఉన్న ఆ శత్రువుతో పోరాడే వైనాన్ని చాలా 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 చక్కగా ఈ సినిమాలో చూపించారు. అవేంటో కాదు, ప్రతి ఒక్కరిలో అంతర్గతంగా దాగి ఉండేవి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. వీటిని అరిషడ్వర్గాలు అంటారు. ఆ అరిషడ్వర్గాలలో నుంచి అరి అనేది టైటిల్ తీసుకొని ఆర్వి రెడ్డి సమర్పణలో డైరెక్టర్ జయశంకర్ గారు, ఈయన గురించి కూడా నేను మళ్ళీ చెప్తాను, డైరెక్టర్ జయశంకర్ గారి దర్శకత్వంలో పురిమెట్ల తిమ్మప్ప నాయుడు గారు, శ్రీనివాస్ రామరెడ్డి గారు ప్రొడ్యూసర్స్గా, మ్యూజిక్ అనూప్ రూబెన్స్గా ఈ సినిమాను అయితే తెరకెక్కించారు. అరి మై నేమ్ ఈజ్ నోబడి, స్టార్టింగ్లో ఇదే పడుతుంది టైటిల్ ఉపశీర్షికతోటి. కానీ లాస్ట్లోకి వచ్చేసరికి మై నేమ్ ఈజ్ శ్రీకృష్ణ, మై నేమ్ ఈజ్ మాధవ. అంటే ఈ సృష్టి మొత్తంలో ఎవరు ఏ పేర్లతో ఉండని, ఎవరిలో ఏ చెడు గుణం ఉండని, వాటన్నిటికీ అంతిమంగా ఒక సరైన దారిలో పెట్టే బాధ్యత ఆయనదే అనే కృష్ణతత్వాన్ని సూపర్గా చూపించారని చెప్పొచ్చు. అలాగే బ్యాడ్ ఈజ్ న్యూ గుడ్ అనేది ఒక క్యాప్షన్గా ఈ సినిమాను అయితే చిత్రీకరించారు. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఇందాకే చెప్పాను కదా నేను డైరెక్టర్ జయశంకర్ గారి గురించి మాట్లాడతానని. ఈయన పేపర్ బాయ్ అని గతంలో ఒక సినిమా వచ్చింది, గుర్తుందో లేదో. ప్రేమకు కులాలు ఉండవు, ప్రేమకు ఆస్తులు అంతస్తులు సంబంధం ఉండదు, ప్రేమకు చదువుకున్నవాడా చదువు లేనివాడా అనేది సంబంధం ఉండదు, ప్రేమకు పేపర్ బాయా ఒక మిద్దలో ఉన్న రానా అనేది సంబంధం ఉండదు. ప్రేమ అంటే ఒక సున్నితమైన అంశాన్ని తీసుకొని చాలా న్యాచురల్గా కళ్ళకు కట్టినట్టు తీయడంలో నిజంగా జయశంకర్ గారు సూపర్ సక్సెస్ అయ్యారు పేపర్ బాయ్ సినిమాతో. ఈ సినిమాతో అంతకంటే సూపర్ సక్సెస్ కొట్టారు. ఎప్పుడెప్పుడు థియేటర్లో వస్తుందా, నా ఫ్యామిలీని మొత్తం తీసుకెళ్ళి సినిమా చూపించాలని ఎదురు చూస్తున్నా. బేసిక్గా నేను ఒక సినిమా గురించి ఇంత పాజిటివ్ మాట్లాడటము, పాజిటివ్ రివ్యూ ఇవ్వడం అనేది నాకు తెలిసి ఫస్ట్ టైం కావచ్చు. ఎందుకంటే అందులో ప్రతి క్యారెక్టర్ని చూస్తున్నంతసేపు కూడా ఎక్కడో మన జీవితంలో మనకు కనబడ్డ వ్యక్తుల్లాగే కనిపిస్తూ ఉంటారు, అలా ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ ట్రైలరు అలాగే ఫస్ట్ లుక్ వచ్చినప్పుడే మంచి పాజిటివ్ బజ్ అయితే వచ్చేసింది. అలాగే దీనికి సంబంధించి చిత్ర దర్శకుడు జయశంకర్ గారికి కూడా చాలా అభినందనలు వచ్చాయి. ఈ సినిమాకి సంబంధించి ఇస్కాన్ వాళ్ళు కూడా అంటే మా కృష్ణతత్వాన్ని చాలా బాగా ప్రొజెక్ట్ చేసి చూపించారు అంటూ అభినందించారు. దీంతో పాటు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ మంత్రి తలసాని, ఒకప్పుడు మంత్రి ఇప్పుడు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇలా చాలామంది ఈ సినిమాను అప్రిషియేట్ చేశారు. ఈ సినిమాలో ప్రతి పాట ఒక హైలైటే. అంటే ఆ సీన్కి తగ్గట్టు, సిచ్యువేషన్కి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్లో వచ్చే ప్రతి పాట కొన్నిసార్లు చూసినప్పుడు ఇక్కడ ఈ పాట ఎందుకు పెట్టారు, ఇక్కడ ఈ సీన్ ఎందుకు పెట్టారు అనిపిస్తుంది. కానీ సినిమాలో అలా ఉండదు. నాకైతే అసలు సినిమా చూస్తున్న ఫీలింగ్ రాలేదు. మన ముందు ఒక ఆరుగురి మన నిజ జీవితంలో ఎక్కడో తలిగే క్యారెక్టర్లు ఎలా మారుతారు, వీళ్ళు సడన్ కేంద్రపై మారిపోయారు అనుకుంటూ ఉంటాను చూసారా. దానికి కారణం ఏంటి అనేది చాలా క్లియర్ కట్గా చూపించారు. నేను ఎమోషనల్లో సినిమా స్టోరీ మొత్తం చెప్పేలాగున్నా, ఎందుకంటే అంత ప్రభావం చేసింది ఈ సినిమా. ఇందులో మంగ్లీ గారు పాడిన పాట చిన్నారి కిట్టయ్య సాంగ్ అయితే ఎంత బాగా పాడారు అంటే, నాకు తెలిసి రేపు హోలీ దగ్గర నుంచి ఈ పాట ట్రెండింగ్లోకి వెళ్ళిపోతుంది. ప్రతి హోలీ ఆడేవాళ్ళు కూడా చిన్నారి కిట్టయ్యకు డాన్స్ చేయకుండా ఉండరు. ఇప్పుడు గోదావరి గట్టు మీద రామచిలకవి అంటూ రీల్స్ చేస్తున్నారు కదా, ఈ సాంగ్ కొంచెం ప్రజల్లోకి వచ్చేసింది, రిలీజ్ మంచిగా అయిపోయింది అంటే ఈ చిన్నారి కిట్టయ్య కూడా అదే లెవెల్లో రీల్స్లో ఒక ట్రెండ్ సెట్టర్గా మారుతుందని అయితే చెప్పొచ్చు. ఈ సాంగ్ అనే కాదు, ప్రతి సాంగ్ అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్ అసలు నేను ఆయన అందించారు అంటే ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. ఒక్కొక్కసారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడు బూస్ బంప్స్ వచ్చాయని చెప్పొచ్చు. ఎంత ఘనము అంటే లీనమైపోయి మనకు తెలియకుండానే మనం ఆనందపడిపోతాం, మనకు తెలియకుండానే కళ్ళలో నీళ్ళు వస్తాయి, మనకు తెలియకుండానే ఒక భావోద్వేగానికి ఈ సినిమా గురి చేస్తుందనే చెప్పొచ్చు. బేసిక్గా
కృష్ణతత్వాన్ని చెప్పమనగానే భగవద్గీతను ఓపెన్ చేసేసి శ్రీకృష్ణుడి అర్జునుడికి ఇలా చెప్పారు అని శ్లోకాలు స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేయగానే మన ఇంట్లో పిల్లలు ఏమంటారు, అమ్మా ఇక శ్లోకాలు మాకు అర్థం కావలే కానీ కొంచెం మాకు అర్థమయ్యే భాషలో చెప్పవే అంటారు కదా. యాజ్ ఇట్ ఈజ్ అలానే ఈ సినిమా కూడా స్టార్ట్ అవుతుంది. శ్లోకాలను, సంస్కృతాన్ని, లేకపోతే ఒక గ్రాంధికంగా చెప్పే విషయం ఈరోజు యువతలోకి వెళ్ళకపోవచ్చు, కానీ గ్రాంధికంలోని ఒక తత్వాన్ని నేటి భాషకు, నేటి వస్త్రాధారణకు, నేటి సమయానికి అనుగుణంగా తీసుకెళితే యువతలో ఖచ్చితంగా మనసుకు హత్తుకొని మార్పుకు కారణమవుతుంది. అలానే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల చుట్టూ తిరిగే 6 క్యారెక్టర్లతోటి ఈ సినిమా కృష్ణతత్వం కోణంలో చూపిస్తూ మనిషి ఎలా బ్రతకకూడదు, మనిషి ఎలా బ్రతకాలి, మనిషి అనిపించుకోవాలంటే ఏం చేయాలి, ఒక కుటుంబం ఏర్పడిన తర్వాత ఎలా ఉండాలి అనేది చాలా 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 బాగా చూపించారు. ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అంతా కూడా యాక్ట్ చేశారు అని చెప్పడం కంటే జీవించేశారు అని చెప్పాలి. ఎవ్రీ క్యారెక్టర్ సూపర్ అండి. సాయి కుమార్ గారు కానీ, శుభలేఖ సుధాకర్ గారు కానీ, అనసూయ గారు కానీ, శ్రీకాంత్ అయ్యర్ కానీ, సురభి ప్రభావతి గారు కానీ, వైవా హర్ష గారు కానీ, ఈ 6 క్యారెక్టర్స్ కూడా సూపర్ సూపర్ సూపర్. మధ్యలో వచ్చే క్యారెక్టర్స్ అయినా సుమన్ గారు కానీ, ఆమని గారు కానీ, చెమ్మక్ చంద్ర గారు కానీ, శ్రీనివాస్ రెడ్డి గారు కానీ చాలా 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 బాగా నటించారు అని చెప్పడం కంటే జీవించేశారు అని చెప్తాను. వైవా హర్ష క్యారెక్టర్ చూడ్డానికి స్టార్టింగ్లో ఏంట్రా బాబు వీడు అనిపించినా కానీ ఏం సందేశం ఉంటుంది. అండ్ అనసూయ గారి క్యారెక్టర్ ప్రతి అమ్మాయిలో కూడా, ఒక అమ్మాయిగా నేను చెప్తున్నాను, కెరియర్లో ముఖ్యంగా ఎదుర్కొంటాం అమ్మాయిల మీ సమస్య. మనకంటే ముందు ఎవరైనా వెళ్ళిపోతూ ఉంటే కాలు బట్టి లాగాలి అని చూస్తాము, కానీ వాళ్ళు ఎదుగుతున్న తీరుకు మనం ఇంకా ఎంత కష్టపడితే అలా ఎదగలుగుతాము, ఎదిగిన వాళ్ళను అప్రిషియేట్ చేయడంలో ఉండే ఆనందం ఏంటి అనేది అనసూయ క్యారెక్టర్లో సూపర్గా చూపించారు. అంతేకాదు సాయి కుమార్ గారు ఇక డైలాగ్ కింగ్, ఆయనకైతే చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ శ్రీకాంత్ అయ్యర్ గారు కూడా బాగా ఒక మంచి క్యారెక్టర్లో, ఒక తండ్రి ఎలాంటి లక్షణాలతో ఉండాలి, మన పిల్లలు మనల్ని ఎలా ఫాలో అవుతూ ఉంటారు అనే దానికి సంబంధించి, అయ్యో ఇంకొంతసేపు అయితే నేను సినిమా స్టోరీ మొత్తం చెప్పేటట్టున్నా, అంత బాగుందండి. ఈ సినిమా త్వరలోనే థియేటర్స్లోకి రాబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి మీరు ఎంత ఇస్తారక్క ప్రివ్యూ షో చూసిన తర్వాత అంటే, నా వరకు నేనైతే 5కి 5 రేటింగ్ ఇస్తానండి. బికాజ్ అంత మంచి సినిమా. అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి, ఈరోజు పిల్లలు చాలా షార్ప్ ఉన్నారండి. పుట్టిన పిల్లలకు ఒక మ్యూజిక్ వినిపించినా కూడా ఆ మ్యూజిక్కి తగ్గట్టు కాళ్ళు చేతులు ఆడిస్తున్నారు. అలా అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఇక 100, 120, 130 ఏళ్ళు బ్రతికే పెద్దవాళ్ళ వరకు కూడా అందరినీ హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి కూర్చొని ఈ సినిమా చూడొచ్చు. ఇక మీ పిల్లలు ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత అరే కోపాన్ని తగ్గించుకో, స్వార్థాన్ని తగ్గించుకో, లేకపోతే ఏమండి పిల్లగాళ్ళ ముందు మీరు ఇలా ఉండండి, తాత లోభితనాన్ని చూపించకు, ఎవరికైనా సహాయం చేయి, ఎదుటి ఆడవాళ్ళని చూసి ఈర్ష్యపడకు, అలాగే ఇలా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకు వాళ్ళు నేర్చుకొని మనం సజెషన్స్ చెప్పాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఎవ్రీ సిచ్యువేషను, బ్యాక్గ్రౌండ్, లొకేషన్స్, మ్యూజిక్ అంత బాగా ఈ సినిమాకి కలిసి వచ్చాయని చెప్పొచ్చు. ఇలాంటి మంచి సినిమాలని ఆదరించాలండి. టికెట్ తీసుకొని, అంటే ఇది ఈ మధ్యకాలంలో ఏమంటారు ఆ యాప్లో లేకపోతే ఇంటర్నెట్లో సినిమాలన్నీ రిలీజ్ అయిన 2-3 రోజులకే వచ్చేస్తున్నాయి. అలా వద్దు, ఇలాంటి మంచి సినిమాలను ఆదరిద్దాం, అభిమానిద్దాం, కుటుంబ సమేతంగా వెళ్ళి చూద్దాం. నేను చెప్తున్నాను, నేను ప్రివ్యూ షో చూసినప్పటికీ డెఫినెట్గా మా అత్తగారి వైపు కుటుంబాన్ని, మా అమ్మ వాళ్ళ వైపు కుటుంబాన్ని మొత్తం తీసుకెళ్ళి సినిమా చూపిస్తాను. ఎందుకంటే అంత బాగుంది ఫిలిం. మీరు ఆ సినిమా చూసిన తర్వాత అక్క నువ్వు చెప్పింది 100% నిజం అంటారు. మరి ఎప్పుడు ఈ సినిమాను రిలీజ్ చేస్తారు అనేది మీతో పాటు నేను కూడా చాలా 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 ఆతృతగా ఎదురు చూస్తున్నాను. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ అవ్వాలని, సూపర్ సక్సెస్ అవ్వాలని, సూపర్ సక్సెస్ అయ్యి జయశంకర్ లాంటి గారి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇంకా చాలామంది డైరెక్టర్స్ ఇలాంటి సినిమాలు తీయడానికి ముందుకు రావాలని, వాటిని ఆదర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా రివ్యూ అయితే 5 out of 5. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై భారత్.